వైసీపీ అధినేత జగన్ మానవత్వం ఉన్నటువంటి మనిషిలా వ్యవహరించడం లేదని హోంమంత్రి అనిత విమర్శించారు. ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ దగ్గరే నేర్చుకున్నారని అన్నారు. ఇక ఆయన తీరును ఒక్క జగన్ తప్ప ఎవరూ సమర్థించడం లేదన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. ఒక్కసారి అండి చంద్రబాబుని రీకాల్ చేయటం అన్న మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఈరోజు గౌరవ సీఎం గారు ఆయన సీఎం స్థాయిలో ఎవరు కూర్చోబెట్టారు? ఈరోజు ప్రజలు కూర్చోబెట్టారు. ఎంత ఓట్ల మెజార్టీతో కూర్చోబెట్టారు? 164 సీట్లు ఇచ్చి 90% పైన ఈరోజు స్టేక్ ఇచ్చి మాకు ఈరోజు కూర్చోబెట్టిన పరిస్థితి. నువ్వు రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు, రీకాల్ ప్రజలను చేస్తున్నాడా? ఈరోజు ప్రజల తీర్పుని చేస్తున్నారు రీకాల్. ఈరోజు దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయడం అవి కాదండి. ఈ రోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే ఒక మనిషిగా కూడా ప్రవర్తించటం లేదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు అన్నదైతే ఈ రోజు మా ఉద్దేశం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, అతని మీద సుమారుగా 50,000 పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు. అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడని ఆశీర్వదించారు. 50,000 పైకి మెజారిటీతో ఆవిడ గెలిచారు. అదేవిధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. దీనంతటినీ ఓర్వలేక సొంత చెల్లి అవుతుందట తెలుసా మీకు? మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లి అవుతుందన్న సంగతి తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే ఆ మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. నేనేమంటానంటే ముందు ఎంట గెలిచి రచ్చగెలాలి అంటారు. నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు. తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు, చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే. జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు. సొంత చెల్లెలు తాలూకా పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎక్కిలి నవ్వులు నవ్వుతాడు. కాబట్టి ఈ రోజు అతని తాలూకా ఎమ్మెల్యేలు ఎక్స్-ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు నేనేమంటానంటే ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకో, తర్వాత రాజకీయం చేయి. నీకు మహిళను గౌరవించడమే చేత కాదు. మహిళను ఎందుకన్నానంటే నిన్ను కన్న తల్లి ఒక మహిళ, నీ తోబుట్టు ఒక మహిళ, నీ కట్టుకున్న భార్య ఒక మహిళ. నువ్వు మహిళను గౌరవించడం మానేసి మహిళలను గౌరవించని వాళ్ళని కూడా నువ్వు వెనకేసుకొస్తూ కనీసం దాని గురించి స్పందించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆ కాల్ చేయి ఈ కాల్ చేయి అని చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చేసిన పనులు బట్టి 11 సీట్లకు దించేశారు. మీరు ఇలాగే పని చేస్తే కనుక 11 సీట్లు కూడా ఉండకుండా పర్మనెంట్ గా ఇంట్లో కూర్చునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే రాబోతోంది. కంపల్సరీ అండి. ఈ రోజు ఆల్రెడీ కేసు పెట్టాం కాబట్టే కదా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. సో నిన్న మీరు చూసారు అంటే న్యాయస్థానాలు కూడా తప్పుపట్టిన పరిస్థితి కూడా మనం చూసుకోవాలి అని ఎవ్వరూ హర్షించరండి, ఎవరూ హర్షించరు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. అదే అతని మనస్తత్వం నాకైతే అర్థం కాదు. మళ్ళీ ఈ రోజు కూర్చొని ఏదేదో నీతి కబుర్లు మాట్లాడే పరిస్థితి మీరు అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ఎవరెవరు చూడటానికి వెళ్ళాడంటే గాంజా కొట్టి ఉన్న రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఒకరోజు వెళ్ళి అక్కడ ఆడవాళ్ళ మీద పోలీసుల మీద రాళ్ళు చూపిస్తాడు. లేదు అనుకుంటే బెట్టింగ్ ద్వారా చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత విగ్రహం పెట్టి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్తాడు. సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు. కారు కింద అతనికి ఏంటంటే మొన్న చూశాను, ఒకసారేమో తలకే తొక్కించాడు, మొన్న మామిడికాయ తొక్కించాడు. మామిడికాయలు రోడ్డు మీద పంట అండి. నిజంగా ఆ పండించిన వాడికి ఎంత బాధ ఉంటుంది తెలుసా? సంవత్సరం అంతా అది మామిడికాయ పువ్వు పూసిందా, పువ్వు మళ్ళీ రాలిపోతుందా, మంచు పడుతుందా, కాయ కాసిందా, కాయ పిందె ఎలా ఉంది, పెద్దది ఎలా ఉంది, అక్కడ కాపలా కాసి చిన్నపిల్లలు కూడా రాయి పెట్టి కొడితే చిన్నపిల్లల్ని కూడా బెదిరించి
అంటే ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడితే ఆ మామిడికాయ తీసుకొచ్చుకుంటే ఆ మామిడికాయకి ఆ తెంపుకొని ఆ ఫలసాయం సంవత్సరం అంతా తినాలని ప్రతి రైతు అనుకుంటే ఆ మామిడికాయలన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టి కారులతో తొక్కించి ఏంటండి శాడిజం నాకు అర్థం కాదు. జనాలు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి జనాలు కూడా. అలాంటి శాడిజమైన పనులు ఆయన చేస్తా ఉంటే మేము కేసు పెట్టకూడదా? ఈ రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు, రపా 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 నరుగుతామంటే తప్పు కాదంటే అది సినిమా డైలాగ్ అండి. నాది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సత్యవరంలో ముగించుకొని నేను ఈ రోజు పాయకరావుపేటలో ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఇక్కడ చేనేత చీరలు నేస్తున్నారో ఇక్కడికి నేను రావడం జరిగింది. ఇక నాకు నిజంగా చాలా ఆనందదాయక విషయం ఏంటంటే పాయకరావుపేటలో జామ్దాని చేనేత అన్నది చాలా దిగ్విజయంగా ముందుకెళ్తున్న సందర్భం మనందరికీ కూడా తెలుసుకోవాలి. ఈ రోజు ఉప్పాడ పట్టు, అదేవిధంగా అటు పొందూరు జామ్దాని, పొందూరు కాటన్ గాని, దాని మీద జామ్దాని గాని, అదేవిధంగా వేరే చీరాల పట్టు రకరకాలైన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మనకి చేనేత కార్మికులు చేసే కృషి గాని, చేనేత కార్మికులు ఉండే పరిస్థితులు గాని ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకలింపు చేసుకుని వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళందరికీ కూడా ఎప్పటికెప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా నా నియోజకవర్గంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికులకి నిజంగా చాలా మంచి కళ ఉండి ఈ రోజు వాళ్ళు ఆ పట్టు మీద జామ్దాని, ఓవరాల్ జామ్దాని వాళ్ళు చేనేత నేయడం కానీ, అదేవిధంగా మనకి కాటన్ మీద వాళ్ళు నేయటం కానీ ఇవన్నీ చూసి ఈ రోజు ప్రసిద్ధిగాంచిన జామ్దానిని మన పాయకరావుపేట నియోజకవర్గంలోనే చేనేత కార్మికుల చేతుల్లోంచి ఆ జాలువారటం అన్నది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మేము చేసుకున్న అదృష్టం కింద భావించాలి. ఈ రోజు ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు కానీ అందరూ కూడా చేనేత కార్మికులందరూ కూడా ఇక్కడ ఈ పాయకరావుపేట జామ్దానిని కూడా ముందుకు తీసుకెళ్లాలి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చేనేత కార్మికులు కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు. వాళ్ళ కరెంటు కష్టాలు కానీ మిగతా సమస్యలు కూడా చెప్పున్నారు, వాళ్ళ ఇండివిజువల్ గా ఉన్న సమస్యలు కూడా చెప్పున్నారు. దీనిలో భాగంగానే లాస్ట్ ఎప్పటి నుంచో వాళ్ళ డిఆర్డిఏ బిల్డింగ్, వాళ్ళ ఒక బిల్డింగ్ ఇక్కడ డిఆర్డిఏ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండేది. ఆ బిల్డింగ్ వీళ్ళకి కావాలని అడిగారు. ఇమీడియట్ గా కలెక్టర్ గారితో చెప్పిన తర్వాత డిఆర్డిఏ బిల్డింగ్ కూడా కలెక్టర్ గారు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఇంకా వీళ్ళు గనక మగ్గాలు ఎక్కువగా పెడితే గనక ఇంకా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళని చేనేత కార్మికులందరినీ కూడా ఆర్డర్లు వచ్చే విధంగా వీళ్ళని ప్రోత్సహించి ఇంకొన్ని ఎక్కువ మగ్గాలు పెట్టి వీళ్ళకి కంప్లీట్ గా చేయూతను అందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి దీన్ని కూడా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైప్ లో లార్జ్ స్కేల్ లో పనిచేయడానికి కూడా ఈ రోజు ముందుకు తీసుకురావాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. దీనిలో నేను ప్రతిరోజు కూడా దీని మీద నేను దృష్టి పెట్టి ప్రత్యేకంగా వీళ్ళ మీద దృష్టి పెట్టి ఈ జామ్దానిని ప్రమోట్ చేయడంలో నేను మీరు అందరం కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్ గా ప్రభుత్వానికి సంబంధించి కరెంట్ సబ్సిడీ గానీ వీళ్ళకి వాళ్ళ క్యాప్టివ్ ఉంటుందండి, కొంత అమౌంట్ వీళ్ళకి ఇస్తారు గవర్నమెంట్ నుంచి, దాంట్లో కూడా సబ్సిడీస్ ఉంటాయి. ఇంకా నేనేంటంటే ప్రమోట్ చేసే విషయం వీళ్ళందరూ కూడా ఈ రోజు చాలా చక్కగా వర్క్ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆర్డర్స్ వచ్చినంతగా కూడా వీళ్ళకి ఆ క్యాప్టివ్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర కొంచెం ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఏ రకంగా ముందుకెళ్లాలన్న దాని మీద, ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా వీళ్ళకి ఏ రకంగా ముందుకెళ్లాలన్న దాని మీద నేను కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి వీళ్ళైతే మినిస్టర్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళ పరిస్థితులన్నీ చూపించి ఇక్కడ చేనేతని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్ర వ్యాప్తంగా పాయకరావుపేట జామ్దాని కూడా ఈరోజు మరింత ముందుకెళ్లాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానిలో భాగంగానే నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను.